నమస్తే వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు గొల్లగట్టు శ్రీ శ్రీ లింగమంతుల స్వామివారి జాతరకు విచ్చేయుచున్న అతిరథ మహారథులకు మరియు భక్తులకు స్వాగతం సుస్వాగతం. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ జాతరకు వటి జానయ్య యాదవ్ ఆహ్వానం మేరకు మా నాన్న తీన్మార్ మల్లన్న, పోడే రామచంద్ర యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, మందకృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, మేకల రాములు, విశారదన్ మహారాజా, మోత్కుపల్లి నరసింహులు, బేరి రామచంద్ర యాదవ్, బయ్య వెంకటేశ్వర్లు యాదవ్, అమర్పేట్ శ్రీనివాస్ యాదవ్, సూర్యారావు, పూరా నర్సయ్య గౌడ్, కేశబోయిన మల్లయ్య యాదవ్, పెళ్లి రామరాజు యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్, బీసీ లింగన్న, టీఎస్పీ భారీ అశోక్, ఓయూ ఉద్యమ నేత సురేష్ యాదవ్, బోరా సుభాష్ యాదవ్, మధు యాదవ్, విజయనుచున్న జై యాదవ్, జై జై యాదవ్, మీ ఒట్టే జానయ్య యాదవ్, సూర్యాపేట రాష్ట్ర మీడియా కన్వీనర్ చీమల రామకృష్ణ యాదవ్ పాల్గొంటున్నారు. ఈ కోనేరులో ఏం వాడతారు? ఇక్కడ ఏంది ఇదంతా ఇట్లా ఉంది కదా, మరి ఎవరు పట్టించుకోరా? ఇది పట్టించుకో. మొన్ననే మన కార్తీక మాసంలో ఇలా దీపాలు ముట్టిస్తారు. ఆ దీపాలు ముట్టించినవి ఈ దియ్యలే తీసేస్తాం. ఈ ఇళ్ళ నీళ్ళు ముంచుకుంటారు. మంచి మంచి ఆపతున్న వాళ్ళు కూడా ఈ నీళ్ళు తీసుకుపోయి ఇంటికాడ ఆడుకొని మీన చల్లుకుంటారు. ఆ నీళ్ళు అంతకు ఏమన్నా పావులో ఉన్న వాళ్ళు ఆ నీళ్ళు కానీ నోట్లో పోసుకుంటారు. అయితే వచ్చేసి ఈ నీళ్లు ఎప్పటికి ఉంటాయా లేకపోతే ఈ వర్షాకాలమే ఉంటాయా? ఎప్పటికీ ఎన్ని కరువులు వచ్చినా ఈ నీళ్ళు పోవు. అంటే ఇది ఎండిపోదా? ఎండిపోదు. అంటే లోపలికి వెళ్ళి మోటార్ అలాంటిది ఏమైనా ఉందా? లేదు. మరి ఎక్కడికి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఈ ఎట్ట వస్తే ఆ భగవంతునికి ఎరక. మాకు ఇదంతా దేవుని మాయనే. దేవుని మాయ. ఇప్పుడు మొన్న ఈ మధ్యాహ్నం 7-8 ఏళ్ళ కాలం లేదు. కాలం లేనప్పుడు కాలం లేనప్పుడు కూడా ఇట్టనే. ఇప్పుడు ఎంత లోతుంటుంది లోపలికి? ఇది 3-4 గంటలు ఉంటుంది. 3-4 గంటలు ఉంటుంది. అయినా నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు చూసినా నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు చూసినా. సరే ఒకసారి నీళ్ళు కొన్ని బట్టి నాకు మా మీద చల్లాలి. మంచం చదువుకుంటూ చల్లాలి. తొందరగా పెళ్లి కావాలని మాకు. అరే బాబు నువ్వు బాగున్నావు, ప్రతిదీ నా పేరుని కలబడుతున్నావు. ఇక జర నీళ్ళు తీసుకురా. పెద్ద మనిషి చల్దాం. కట్ చేయనా? ఏ ఊరు మీది? మాది గుంపుద్ర. అంటే ఇక్కడ లింగమంతుల జాతర అనేది చాలా ఫేమస్. ఇక్కడ ప్రత్యేకంగా యాదవులే వస్తారంట. అసలు లింగమంతులు అంటే ఎవరు? లింగమంతులు అంటే శంకరుడు కానీ స్వామి ఆ మునేశ్వరునికి అది రాక్షసునికి వరం కోరుకుంటూ రాక్షసి తపస్సు చేసి కోరుకునేప్పుడు శంకరుడు ఏం కోరుకుంటావు కోరుకోను ఆయన మునేశ్వరుని రాక్షసుని అడుగుతాడు. అడిగితే ఈ 30 కోట్ల దేవతలు కూడా నా చేతి గుప్పిట్లో ఉండాలి, అది కోరుకుంటున్నాను నేను. ఎవరు 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 అంటారు? ఓకే. రాక్షసి అన్నప్పుడు అప్పుడు శంకరుడిగా తప్పలేక ఇస్తుంటాడు. ఎవరికి? ఇది రాక్షసునికి వరం ఇస్తాడు. వరం ఇవ్వగానే అప్పుడు రాక్షసులు ఇక విప్లవం అయ్యి దేవతలు అందరినీ తిప్పల పెడుతుంది. నాకు పుట్టుండాలి కానీ నువ్వు చేసేది ఏంది అన్నట్టు చేసేక అప్పుడు దేవతలు అందరు పోయి విష్ణుమూర్తికి అడిగిపోయారు. విష్ణుమూర్తికి అడిగిపోయినాక విష్ణుమూర్తికి ఇట్లా సంగతి ఏం చేయాలంటే అప్పుడు శంకరుడు అందరిని పిలిపించి శంకర లేనిపోని అన్నీ ఇస్తాయి, ఎట్లా ఏ రూపంగా కొట్టాలి, వాడిని మళ్ళీ కొట్టాలంటే ఈ రూపంగా కొట్టలేవు. అవును నువ్వు అవతారం మారాలి, మారి ఆ పార్వతీదేవి గంగ కూడా మాణిక్యమ్మ ఆకుమంచమ్మ అవతారం ఎత్తాలి. నువ్వు మాత్రం లింగమంతుల రాజు కావాలి, ఒక రాజు. ఆ రాజు అవతారం గుర్రం మీద యుద్ధం చేయాలి, అప్పుడు ఆ రాక్షసుని చంపాలి. అంతపడంతరం యుద్ధం జరగదాలి. ఎవరు చెప్తారు ఈ మాట? విష్ణుమూర్తి ఎవరికి చెప్తాడు? శంకరునికి చెప్పంగానే అప్పుడు శంకరుడు అవతారం మారిపోయి ఆ అమ్మవారు కూడా మారిపోతారు, మాణిక్య ఆకుమంచం అవుతారు. పోయి అప్పుడు యుద్ధం మొదలు పెడితే ఒక్కడిని చంపితే 1000 మంది పుడుతురాళ్ళు అమ్మ అని కాసేపు చేసి దేవునికి చెమట వచ్చింది. చెమట వచ్చి అప్పుడు చెమట తీసి బండకేసి బండకి వేయంగానే అప్పుడు అమ్మవారు హాగ్నాయి పుట్టింది. చౌడాలమ్మ పుట్టంగానే అప్పుడు నాలుక పరిచింది మొత్తం, భూమండలం మొత్తం. వాళ్ళు కోరితే దేవుడు అన్ని నాలుకలు పడుతున్నారు. నాలుకలు పడగానే అందరూ ఖతం అయిపోయారు, అందరు చచ్చారు. ఆ రాక్షసులు 1 కోటి రాక్షసులను కూడా మింగేసింది. ఎవరు? ఈ సౌడలమ్మ. ఈ లింగస్వామికి ఏం కావాలి?
చెమటలో పుట్టింది బిడ్డ. బిడ్డ అయితే బిడ్డ చెమటలో పుట్టిందండి. చెమటలు పుట్టిన బిడ్డే. బిడ్డే. ఓకే. ఆమె మింగంగానే నాయన నాకు ఏమో ముందు కలిగా ఉంది, నాకు ఏదంటే అమ్మ నేను నాకు మొక్కుడు వారికే కానీ బలిచ్చుడు నీకే ఓకే అమ్మవారని అప్పుడు చెప్పి ఇక ఆమెకు బలిచ్చుడు, ఈయనకు పాలకాయలు నైద్యం ఈయనకు. ఓకే. ఇప్పుడు ఈ జాతర ఏ సంవత్సరం ఎప్పుడు జరుగుతుంది? మాఘమాసంలో. మాఘమాసం 2 ఏళ్ళకు ఒకసారి. 2 ఏళ్ళకు ఒకసారి. అంటే 2 ఏళ్ళకు ఒకసారి ఎందుకు జరుగుతుంది? సంవత్సరం ఎందుకు జరగదు? మరి అయ్యాల దేవతలు అట్నే కోరుకురు, అట్నే నడుస్తుంది. 2 ఏళ్ళకు ఒకసారి జరిగినప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది మొత్తం టోటల్ గా? ముందుగా ముఖ్య పాత్ర నడిచేది 5 రోజులే. ఇప్పుడు రాగానేమో క్షణాలు ఒక 6-15 రోజులు. ఇప్పుడు జనం ఎక్కువ వస్తారు కనుక 15 రోజులు నడుస్తుంది ఇప్పుడు. కానీ 5 రోజులు ముఖ్యం. 5 రోజులు చెప్పు మాకు. మొదగాల రోజు వచ్చినాడు 3 ఏటలు తీసుకొస్తారు. దేవుని అందరం బైకాన్ వాళ్ళు అందరం ఉంటది. అసలు శంకరునికి ఏటలు కొయ్యరు కదా? ఏ శంకరునికి కాదండి, అమ్మవారికి. సౌడమ్మ బలిచ్చి ఎప్పుడు ఏం చేస్తారంటే అయ్యాల ముగ్గురు మా రాజు, పూజరు, సాయగొర్రె, వరద గొర్రె, బద్దె గొర్రె 3 గొర్రెలకు వస్తారు. 3 గొర్రెలు ఆడ జడత బట్టి పోసి ఇక ఆ గొర్రెల పక్కకు పెట్టి ఇక్కడ అందనం వేస్తారు. అందనం వేసి ఆడ చంద్రపట్నం, మరి రాజు, పూజరు, కంకణం, అవసరాలు కటార్లు తీసుకొని అవసరాలు తీసుకుంటాం. ఇక అంతవరకు ఆ పూట అయ్యాలి అయిపోద్ది. ఆ పూట అయిపోయినాక ఆ బద్దె గొర్రెని కోసి జాయిలాలకు పోతారు. ఏడ పోతారు కోనేటి కాడ. ఇక్కడ కోనేటి అంటే బాయి కోనేరు బండ మీద ఉండి ఆ బండ మీద పోతే ఈ కుక్కలకి తినాలి. జాగిలాలు. ఆ జాగిలాలు అంటే కుక్కలకి వాళ్ళు మేము పోతాం. వాళ్ళు పూజలు తినాలి. ఈ పూజలు తిన్నాక ఆ కార్యక్రమం అంతటితోటి ఆ జమిడిక తోటి ఆ చుట్టూ తిరిగి ఒక తిన్నదాకా ఉండి చూపిస్తా మాకు ఒకసారి ఆ బండ కడిగి